ఏం చేసినా తప్పే. అన్నీ రైట్ అని అనుకుంటాం. ఇప్పుడు ఒక సీనియారిటీని ప్రాతిపదికన చేసుకుని ఆన్‌లైన్‌లో మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సైకో పరిపాలనలాగా మేము చెయ్యం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్. తద్వారా అసలు ఈసారి బదిలీలో ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ టీచర్లు అప్పుడు బదిలీల మీద వివాదం చేశారు. మళ్ళీ ఇప్పుడు బదిలీల మీద వివాదం చేస్తున్నారు. ఇక్కడ 2 పత్రికలు 2 కోణాలు రాసుకొచ్చినాయి. ఒకటి సాక్షి తిరగబడ్డ టీచర్లు అని రాస్తే, ఆంధ్రజ్యోతి టీచర్ల కౌన్సిలింగ్పై కుదరని ఏకాభిప్రాయం. ఇది అధికార పక్షంతో ఉంది కాబట్టి కాస్త దాన్ని డౌన్ ప్లే చేస్తూ రాసింది. సాక్షి ఫ్లేరప్ చేస్తూ రాసింది. మాట తప్పిన సర్కారు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా హెచ్జిటీల బదిలీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ అబాస్పాలైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇప్పుడు తమ బదిలీలను సైతం ప్రహసనంగా మార్చేస్తున్న ఉపాధ్యాయులు నిప్పులు జరుగుతున్నారు. సంఖ్యాపరంగా అధికంగా ఉన్నటువంటి హెచ్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించడంపై వాళ్ళు తిరుగుబాటు ప్రకటించారు. ఒక్క హెచ్జిటీ 2500లకు పైగా ఆన్లైన్ ఆప్షన్లు ఇవ్వడం అసాధ్యమని, అది కేవలం 48 గంటల్లో పూర్తి చేయాలనడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుందని భావించిన వాళ్ళకి శనివారం ఆన్లైన్ విధానం మాత్రం ఉంటుందని ప్రకటించడంతో కంగుతిన్నారు. దీంతో శనివారం బదిలీ కౌన్సిలింగ్ జరుగుతున్న ప్రాంతాలు నిరసన తెలిపిన హెచ్జిటీలు ఆదివారం బదిలీ కౌన్సిలింగ్ను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లు, డీఈఓ కార్యాలయాలను ముట్టడించారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో 1.79 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా హెచ్జిటీలు 1,20,000 వరకు ఉన్నారు. ప్రస్తుత బదిలీలు సుమారు 65,000 మందికి స్థానచలనం కల్పించారు. వీళ్లలో 35,000 మంది వరకు 8 ఏళ్లు పూర్తయి తప్పనిసరి బదిలీలో ఉన్నారు. విద్యాశాఖ గత నెలలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీతో హెచ్జిటీల కౌన్సిలింగ్ ప్రక్రియ ముగియాలి. కానీ ఆందోళన నేపథ్యంలో ఆ ప్రక్రియకి బ్రేక్ పడినట్టయింది. కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డ గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో విద్యారంగంలో చేయాల్సిన మార్పుల మీద సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రతి శుక్రవారం విద్యాభవన్లో జరిగే సమావేశాలు హెచ్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ 3 నుంచి 5 తరగతులు తిరిగి ప్రాథమిక పాఠశాల విలీనం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. గత 9 నెలల్లో 40కి పైగా సమావేశాలు నిర్వహించి ప్రతి సమావేశాలను సంఘాల విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం 2025 తీసుకొచ్చింది. ఇందులో పలు అంశాల మీద అభ్యంతరాలు లేవలెత్తి ఆందోళన వ్యక్తం చేయడం, చట్టంలో మార్పులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఏప్రిల్లో చేసిన ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం 2025 ఆన్లైన్ కౌన్సిలింగ్ అని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన సమావేశంలో మాన్యువల్ కౌన్సిలింగ్పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్కరించి నిరసన తెలిపారు. అయితే మరుసటి రోజు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వం సమావేశం ఏర్పాటు చేసి హెచ్జిటీ డిమాండ్ మేరకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వు జీవో నెంబర్ 22లో మళ్ళీ ఆన్లైన్ విధానమే ఉంటుందని పేర్కొన్నారు. ఇలా ఉపాధ్యాయులు మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రక్రియ దగ్గర పడేసరికి ఉపాధ్యాయులు ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టేయాలని, 48 గంటల ప్రక్రియ పూర్తి కావాలని ఒత్తిడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.